అందరూ అభిమానించే డీజే న్యూస్ కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఉండండి. అట్లే ఉన్నాం. జై కుమారేనా మొత్తము చెప్పు వెనక్కి రా. అర్జున్ జై శ్రీరామ్. గత 4 సంవత్సరాలుగా శ్రీరామనవమికి శ్రీరామ శోభాయాత్ర అనేది గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి రేపు సాయంత్రం 4:30 గంటలకి రంగారెడ్డిపల్లి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇందులో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి హిందువు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క శోభాయాత్రలో ఉత్సవ విగ్రహాలు ముందు వెళ్తుంటే మహిళలు ప్రత్యేకంగా ఈసారి పాల్గొనాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యంగా ఇబ్బందులు కలగకుండా మేము చూసుకుంటే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఎవరు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీంట్లో మహిళలు ప్రత్యేకంగా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యాత్ర చేయడానికి కారణం ఏమంటే ధర్మం 4 పాదాల మీద నడవాలి. ఆ ధర్మం వెనుక ప్రజలంతా నడవాలనే ఉద్దేశంతో వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఇండియాని నవాబులు వచ్చి పరిపాలన, తర్వాత క్రైస్తవులు వచ్చి పరిపాలించారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్రని మొదలుపెట్టాం. దీంట్లో ప్రతి ఒక్క హిందువు పేరు పేరున వచ్చి కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. జై హింద్. జై శ్రీరామ్. గత 3 సంవత్సరాలుగా చిత్తూరు కొత్తపల్లి నందు శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ రామ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇది 4వ సంవత్సరము. ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులు, శ్రీరామ భక్తులు, ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క బైక్ ర్యాలీకి అత్యధికంగా బైక్ ర్యాలీలో 10,000 మంది పైచులుగుతో బైక్ ర్యాలీతో రావాల్సిందిగా హిందూ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము. శ్రీరామ భక్తులు మనము చాటాలి. అలాగే హిందూ కుటుంబ సభ్యులందరూ ఇంకొకసారి కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ శోభయాత్ర పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. చిత్తూరు నగర హిందూ బంధువులందరికీ కూడా ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా గత 4 సంవత్సరాలు, ఈ సంవత్సరం 4వ సంవత్సరము హిందూ బంధువులందరూ భారీ ఎత్తున యువత, ముఖ్యంగా విద్యార్థులు కూడా రేపు సెలవు కాబట్టి తమ ఇళ్లలో ఉన్న బైకుల్ని తప్పకుండా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ముందుగా మహిళలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన చిత్తూరు పురం నుంచే కాకుండా నియోజకవర్గం మొత్తం నుంచి కూడా మన శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ చేస్తున్నారో దీనికి మగపిల్లలందరితో పాటు ఆడవాళ్లు కూడా ముందర ఉత్సవ విగ్రహాలు, శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. దాని తర్వాత ఆడవాళ్ళందరూ కూడా దాని వెనకాల వెళ్తూ ఉంటారు. దాని తర్వాత బైక్ ర్యాలీ జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలందరికీ కూడా చాలా సౌకర్యవంతంగాను సులభంగాను భక్తి యొక్క తత్వంతో మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఆడవాళ్ళు ఈ 21st సెంచరీలో ఆడవాళ్ళు అన్నిట్లలోనూ ముందున్నాము. హిందూ ధర్మాన్ని కాపాడడంలో కూడా ఆడవాళ్లు ముందుండాలనే ఉద్దేశంతో, అదే విధంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం రామరాజ్యం పరిపాలించినటువంటి అదే రాజ్యం మనకు కూడా కావాలనే ఉద్దేశంతో మనం హిందూ ధర్మాన్ని మన పిల్లలకు బోధించాలన్నా, అది కొనసాగాలన్నా, ఇది అందరికీ అర్థం అవ్వాలన్నా తల్లులుగా, ఆడవాళ్లుగా మన బాధ్యతగా, మన వంతుగా ఈ శోభాయాత్రని సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ ప్రతి మహిళ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.
చిత్తూరు నగర పుర ప్రజలకు ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు చిత్తూరు కొంగారెడ్డిపల్లి క్యాంపస్ స్కూల్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. చిత్తూరు నగరంలో ఉండే యువత మొత్తం ఈ బైక్ ర్యాలీలో పాల్గొని దిగ్విజయంగా ఈ బైక్ ర్యాలీని పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.